ఓం నమో వెంకటేశయ్య. వృషభ లగ్నం, వృషభ రాశి. ఈ యొక్క వృషభ లగ్నానికి లగ్న మరియు షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క ధనురాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోని వ్యక్తుల ద్వారా కొద్దిగా సహాయ సహకారాలు లభించడం, సంఘంలో పేరు ప్రతిష్టలు, కీర్తి మర్యాదలు, గౌరవము ఇట్లాంటివి పెరగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తుల మధ్య సఖ్యత ఇట్లాంటివి బాగా ఎక్కువగా పెంపొందే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రం మీద, అంటే శుక్రుడి యొక్క నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం మీద సంచరించినప్పుడు, అలాగే 25 నుంచి 30 డిగ్రీల్లో శుక్రుడి యొక్క పుష్కరాంశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మాత్రం ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాల అన్యోన్యత పెరగడం, ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుని అందరూ కుటుంబ సభ్యులు సహకరించుకోవడం లాంటి ఈ యొక్క పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క 12వ తారీఖు నుంచి మకర రాశిలోకి వస్తుండడం వల్ల కొద్దిగా వరకు మీకు ఏమైనా కాని మొండి పనులు ఏమైనా ఉంటే అది అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా స్వల్పంగా అదృష్టం పెరగడం మరియు వాక్కుపరమైనటువంటి అభివృద్ధి కావడం, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రదశ అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి ద్వితీయ మరియు పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క ధనురాశిలోనే ఉండడం వల్ల ముఖ్యంగా మొండి పనులు, కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో న్యాయానికి కారణం బుధుడు కాబట్టి అనుకోని ఫలితాలు, తీర్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే విద్యార్థులకు కూడా చదువులో రాణింపు, మార్కులు అధికంగా రావడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉపయోగించుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క బుధ భగవానుడు 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి 1వ తారీఖు రాత్రి నుంచి ఈ యొక్క మకర రాశిలోకి వస్తుండడం వల్ల ఈ యొక్క భాగ్యస్థానం కావడం వల్ల భాగ్యాభివృద్ధి, కొద్దిగా నిల్వధనం పెంపొందడం, దైవికమైనటువంటి బలం, శక్తి పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయినా కూడా ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే వాక్కుపరమైన అభివృద్ధి, సభలలో బాగా ప్రసంగించగలగడం, 10 మందిని ఆకట్టుకోవడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జన్మజాతకంలో కనుక మీరు కృత్తిక, ఉత్తరాషాఢ కానీ, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో కానీ పుట్టి ఇది వృషభ లగ్నం అయితే కనుక ఈ యొక్క యోగాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయాధిపతి అయిన చంద్రుడు లగ్నానికి పాపి కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలనే కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే మానసికమైన ఇబ్బందులు, చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో చంద్రుడి మీద ఈ యొక్క శుభగ్రహాల దృష్టి, అంటే శని కానీ, శుక్రుడు కానీ, బుధుడు యొక్క దృష్టి ఉంటే కనుక ఈ ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే గోచార ప్రభావం జన్మజాతకానికి అతీతం కాదు. కాబట్టి జన్మజాతకంలో ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక గోచార రీత్యా ఆ యొక్క నెగిటివిటీ అధికంగా ఉండదు, చాలా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు కొద్దిగా మకర రాశిలో ఉండడం వల్ల కొద్దిగా భాగ్యాభివృద్ధి, నిల్వధనము పెంపొందడము, భూములు, స్థిరాస్తులు ఇట్లాంటివి కొనుగోలు చేసినట్లయితే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోగలరు. ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం మీద సూర్యుడు సంచరించినప్పుడు ఈ యొక్క ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క సూర్యుడి నక్షత్రం ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర ఈ 3 నక్షత్రాలు సూర్యపాలిత నక్షత్రాలు కాబట్టి ఆ యొక్క నక్షత్రం మీదకి ఆ గ్రహం వచ్చినప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అలాగే 0 నుంచి, అంటే లగ్నంలో స్టార్టింగ్ నుంచి 1.30
ఈ డిగ్రీల దాకా లోపల గ్రహం ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ప్రభావం, ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎందుకంటే సూర్య పుష్కరాంశం ఉంటుంది, సూర్యుడి యొక్క నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క ధనురాశిలో ఉండడం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న న్యాయపరమైన ఇబ్బందులు, లిటిగేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే. అలాగే ఈ యొక్క కుజుడి యొక్క పాపదృష్టి లాభస్థానం మీద ఉండడం వల్ల స్వల్పంగా చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, అప్పుడప్పుడు మాట వల్ల సమస్యలు, సోదరి వర్గీయుల వల్ల కూడా స్వల్పమైన ఇబ్బందులు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక అన్ని పరాలకు కూడా ఇంకా ఈ శుభ పరిణామాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే కుజుడు వ్యక్తిగత జాతకంలో ఎవరైనా శుభగ్రహాలకి కట్టుబడినట్లయితే కనుక ఈ యొక్క కుజుడి యొక్క పాప ఫలితాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడి మీద బుధ, శుక్ర, శనుల యొక్క దృష్టి కనుక ఉన్నట్లయితే కనుక ఈ ప్రభావం బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమ మరియు లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. మరియు అనవసరమైన జర్నీల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. శత్రురోగ రుణాది పీడలు కొద్దిగా అధికంగా ఉంటాయి. మరియు భూములు, స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న లిటిగేషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే న్యాయపరంగా కూడా కొన్ని స్వల్పమైన చిక్కులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే దీని యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి ఈ యొక్క శనేశ్వరుడు ఈ యొక్క దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తి విషయంలో మంచి అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా శని శతభిష నక్షత్రంలో అంటే రాహు నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఇదొకటి మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఈ యొక్క పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శనికి, రాహువుకు కూడా శనివారమే. శని, రాహువు కూడా మిత్రగ్రహాలు కాబట్టి ఆ మిత్ర నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ అనుకూలమైన ఫలితాలు ఇంకా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వ్యయస్థానాన్ని కూడా చూడడం వల్ల ఈ యొక్క శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా సద్వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరుగుతుంది. తల్లి యొక్క సహాయ సహకారాల సపోర్ట్ బాగా లభిస్తుంది. సుఖ సంతోషాభివృద్ధి కూడా బాగా అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం తొందరగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక ఈ యొక్క శుభ పరిణామాల్ని మీరు అధికంగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి లాభస్థానంలో రాహువు, అలాగే 5వ స్థానంలో కేతువు సంచరించడం వల్ల ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రూరు కూడా బాగా యోగించి లాభించి శుభ పరిణామాలను అధికంగా కలిగజేసే అవకాశం ఉంది. లాభాభివృద్ధి, నిల్వధనం పెంపొందడము, అలాగే ఆకస్మికంగా అనుకోని వ్యక్తుల ద్వారా మీకు సహాయ సహకారాలు లభించడము, ఏదైనా బిజినెస్లు చేసినా వాటిల్లో రాణింపు అధికంగా ఉండడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా విద్యలో బాగా అధికంగా మార్కులు తెచ్చుకోగలుగుతారు. దైవిక బలం, శక్తి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు దైవిక బలం, శక్తి పెంపొందించుకొని ఈ దోష ప్రభావాలని బాగా తగ్గించుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క రెగ్యులర్గా కూడా మీరు శివ సహస్రనామ స్తోత్రము పారాయణ చేసుకుని శివుడికి నువ్వుల ఉండ నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించినట్లయితే కనుక మీకు అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు ఈ యొక్క కుజుడి యొక్క వ్యతిరేక ప్రభావం కొద్దిగా ఉన్నందువల్ల మీరు ఈ యొక్క
ఈ యొక్క ముఖ్యంగా మీకు కుజుడి యొక్క వ్యతిరేక ప్రభావం అధికంగా ఉండడం వల్ల మీరు ఈ యొక్క కందులు బాగా ఉడకపెట్టి బెల్లంతో పాటు మంగళవారం ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అలాగే మీరు చేతనైన స్థాయిలో ఎవరైనా లేని వాళ్ళకు కానీ, ఎవరైనా కొద్దిగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడం, ఇట్లాంటిది చేయడం వల్ల కూడా మీ యొక్క దోషాలు కొద్దిగా తగ్గి మీకు అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యోగ స్థానంలోనే కుజుడు ఈ యొక్క భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల కొద్దిగా ఎవరైనా లేని వాళ్ళకి కొద్దిగా తోచని రీతిలో కొద్దిగా సహాయం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషాలు తొలగి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించే పరిస్థితులు ఏర్పడతాయి. శుభం.